నా పేరు సీతామహాలక్ష్మి. మా అమ్మగారికి, మా నాన్నగారికి నమస్కారము. పత్రి సార్‌కి కృతజ్ఞతలు. నేను ఒక ఆమె పిలిసింది, ధ్యానానికెళ్దాం రా అని. పిలిస్తే మా పద్మ గారు నేను వాకింగ్‌లో బాగా వెళ్తున్నాం ఇద్దరం. వెళ్తుంటే పద్మ ఇట్లా ధ్యానానికి వెళ్దామా అంటేను, "ఏం వెళ్తాములేవే" అంటే, "కాదులే పద్మ రోజు పిలుస్తుంది వెళ్దాము" అన్నా. వెళ్తేను ఆమె ఏమంది, "వచ్చి కూర్చోండి శ్రీనివాస్ సార్ వస్తున్నాడు అప్పుడు." శ్రీనివాస్ సార్ వస్తుంటే సరే వెళ్దామంటే వెళ్ళాము. వెళ్ళి ఆడ హై స్కూల్‌లో కూర్చోబెడితే కూర్చున్నాం కాసేపు. ఏముందిలే నిద్రపోతున్నాం కదా అనుకున్నాం. కానీ రాను రాను చీరాల హై స్కూల్‌లో పెట్టాక నాకొక రోజు ఏమొచ్చిందంటే, ఏంటి నేను నిద్రపోతున్నానా? ఏం చూస్తున్నానా? ఏంటా? అని చూసుకున్నాను. అంటేను ఏం చూస్తున్నాను నాకే అర్థం కాలేదు. ఒక మాస్టర్ వచ్చేసి, "అమ్మా నువ్వేంటి? నువ్వు నిద్రపోతున్నావా? నిద్రపోవట్లేదు. నువ్వు ధ్యానం చేస్తున్నావు. నీకు అలా అనిపిస్తుందా? నువ్వు అట్లానే ధ్యానం చేస్తూ ఉండమ్మా" అని అన్నాడు. సరే ఏం చేశాను, ఇట్లానే మా నాన్నగారికి బాగోకపోతే మా నాన్నగారికి చెప్పాను. మా తండ్రి గారికి చెప్పాను. ఏమని, "నాన్న ఇట్లా ధ్యానం చేసుకుంటే పర్లేదు నాన్న, బాగుంది నాన్న" అన్నా. నాకు అప్పటికింత జ్ఞానం లేదు, ఇది లేదు. అయితే మా నాన్నకి ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయినండి. అక్కడ ఒక్క సమస్యకి ఒక 5 నిమిషాలు నేను ధ్యానం చేసే సమాధానం చెబుతానండి. ఒక 5 నిమిషాలకి ధ్యానం చేసే సమాధానం చెబుతా. ముందుగా చెప్పలేను. ఆమనే కూర్చుంటాను. ఇక అట్లా అట్లా ధ్యానంలోకి వెళ్ళిపోయాం. పద్మ వాళ్ళ మేడం మీద, పద్మ మేడం గారు మేడం మీద పిరమిడ్ కట్టించారు. ఆ పిరమిడ్‌లో కూర్చోంగానే నాకు వాళ్ళ అబ్బాయికి బాగోకపోతే మెట్లు దిగొచ్చినట్టు కలొచ్చిందండి. మరి ఎందుకొచ్చిందో నాకు అర్థం కాలేదు. మెట్లు దిగొచ్చాడు మీ అబ్బాయి పద్మ, నాకు ఆహా! మీ అబ్బాయికి బాగైపోద్ది, నాకు అలానే కనపడింది పద్మ అన్నా. అంటేను సర్లేవే పోనీలే తగ్గితే పర్వాలేదులే అని. ఎప్పుడైతే తన కొడుకు చనిపోయాడో ఎంతో దుఃఖమొచ్చి ఎంతో బాధపడ్డానండి నేను. ఇదేంటా నాకు నడిచొచ్చి కనపడాడు, ఇదేంటి ఇట్లా వచ్చాడు, ఇట్లా అయిపోయాడేందని భలే బాధేసిందండి. కానీ ఈ ధ్యానం వల్ల నేను కాసేపు బాధపడి తర్వాత రిలాక్స్‌గా ఉంటానండి. అట్లానే మా నాన్న వాళ్ళ సమస్యలు గూడా నేను ఆలోచించుకొని లాగుతానండి. నేను టకటక మాట్లాడేదాన్ని. ఈ ధ్యానంలోకొచ్చాక అసలు మాటలే లేవండి. ఎవరైనా ఏదన్నా అడిగితే టక్కన పోయి మాట్లాడతాను. మొహాన అడిగేసొస్తాను. ఇప్పుడు ఆలోచించుకొని ఆగి ఆగి ఎళ్తున్నానండి. ఈ ధ్యానం వల్ల చాలా ఉపయోగాలున్నాయండి. శాకాహారికి 4 సార్లు ఎళ్ళానండి. ఎనర్జీ బాగుందండి. ఎక్కడైనా ధ్యానం ఉందంటే ఎళ్ళిపోతానండి. ఆగను. ఈ ధ్యానం చేసిన వల్ల నాకు చాలా బాగుందండి. చాలా చక్కగా గూడా ఇంట్లో గూడా మా వారిని గూడా గబగబా అరిచేదాన్ని. సైలెంట్‌గా ఉంటున్నానండి.